నమస్తే. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడపాదడపా రోడ్డు మీదకి వస్తున్నారు. ప్రజల్లోకి వస్తున్నారు. అది కూడా ఒక విమర్శ ఉంది. డెడ్ బాడీ లేవాలి, లేదంటే ఎవరికైనా బాగోలేకపోతే విమర్శపరంగా అయితే వస్తారు, అంటే వాళ్ళకి పరామర్శగా అయితే వస్తారు అన్నట్టుగా. అయితే 2024లో ఘోర పరాభవం తర్వాత ఆయన ఆ ఓటమిని అంగీకరించలేకపోయారు. ఎందుకు అంగీకరించలేకపోయారు అంటే, ఓటమి మరుక్షణం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మనం ఇంత చేశాము, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఇన్నిసార్లు బటన్ నొక్కాము, ఈ అక్కచెల్లెల అన్నదమ్ముల అభిమానాలు ఏమైపోయాయో అనేది ఆయన ఒక పెదవి విరిచారు. అంతేగాని సరే కూటమి ప్రభుత్వం వస్తుంది, బాగా పని చేయాలని కోరుకుంటున్నాం, ఒకళ్ళు చేయకపోతే మేము ఖచ్చితంగా వేలెత్తి చూపిస్తాం, మరలా ప్రజల అభిమానాన్ని చూరగొంటాం, అది కదా ఒక హుందాదనంగా. ఇది అలా లేదు. అంటే ఎంత పక్కాగా ఓటుకు నోటు ఇచ్చామే, కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఇచ్చామే, ఏమైపోయింది, వేస్ట్ అయిపోయిందా, అది కూడా మనమే వేసేసి ఉంటే బాగుండు కదా, అనవసరంగా ఇచ్చామే, ముందే ఓడిపోయిన తెలుసుంటే వీళ్ళందరికీ ఇచ్చేవాళ్ళం కాదేమో అనే ఫీల్ అయ్యారే తప్ప, అధిగమించుదాం, ఓటమి నుంచి ఎలా బయటపడదాం, మేధోమదనం ఏంటి అని లేదు. ఆ తర్వాత నుంచి కొద్దిమంది కార్యకర్తలు చాలామంది ఎక్కడెక్కడ పెట్టి బేడ సర్దేశారు. అమ్మ ఇంకేంటి, చెప్పిన మాట విండి, ఎందుకంటే ఈయన ఫోటో ఉంటే చాలు గెలిచేస్తాము, దానికి తోడు అటు ఇటు మార్చడం, ఇవన్నీ జరిగాయి. అయితే ఇప్పుడు ఆయన రేపు వస్తాడు, ఎల్లుండి వస్తాడు, 24లో ఎండింగ్ కల్లా వస్తాడు, 25 స్టార్టింగ్ వస్తాడు, 25 ఎండింగ్ కల్లా వస్తాడు, 24 అయిపోయింది, 25 అయిపోయింది, 26 కూడా అయిపోతుంది, 27 నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారని టాక్. అయితే అంతకుముందు ఆయన ఇప్పుడు తాడేపల్లిలో కన్నా బెంగళూరు ప్యాలెస్లోనే ఎక్కువగానే ఉంటున్నారు, అక్కడికి తరచూ వెళ్తున్నారు, అక్కడికి ఎవరెవరో పెద్ద వాళ్ళు హేమీలు వచ్చి కలిసి వెళ్తున్నారు. నెక్స్ట్ 29 ఎన్నికలకి ఎలా వెళ్ళాలి, ఎలా వెళ్తే బాగుంటుంది ఏంటో అని రకరకాలుగా కొన్ని మొత్తానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే వ్యూహకర్తలు లైక్ మన గతంలో ప్రశాంత్ కిషోర్ గారు లాంటి వాళ్ళు ఉండడం, తర్వాత పేరు సునీల్ కొనుగోలు లాంటి వాళ్ళు, మొత్తానికి ఎవరో ఒక ఇద్దరు వ్యూహకర్తలు కొత్తగా వచ్చి వాళ్ళకి కొన్ని రకాల సలహాలు సూచనలు, ఏం చేద్దాం ఏంటి, ఎందుకంటే 3 పాయింట్స్ వాళ్ళు, 3 కాదు 3-4 పాయింట్స్ నాకు అనిపించినవి, అంటే ఆ నోట ఈ నోట వినిపిస్తున్న సమాచారం ప్రకారం వాళ్ళు అక్కడ చెప్పేది ఏంటంటే, మొదటిది అసలు ఓటమికి గల కారణాలు ఓన్లీ బటన్ నొక్కడమేనా, సంక్షేమ పథకాలు నవరత్నాలలో ఈ అన్నీ ఇంప్లిమెంట్ అవ్వకపోయినా ఏదో ఒక్కటైనా ప్రతి కుటుంబానికి రీచ్ అయ్యింది, సంవత్సరానికి యావరేజ్గా 10,000 వేసుకున్న కుటుంబానికి 5 ఏళ్ళ పాటు 50,000 రీచ్ అయింది ప్రతి కుటుంబంకి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్. సో అలాగే చేసాం తప్ప మిగతా అభివృద్ధి పనులు, రోడ్లు పనులు ఏమీ చేయలేదు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకి నెక్స్ట్ రిలీవ్ అయిన తర్వాత జాబ్స్ గురించి ఇంకేమీ చేయలేదు. సో దీనికి మేళవించి ఏదో ఒకటి ప్లాన్ చేద్దాం, ఈసారి నమ్మేలా మాట్లాడాలి, ఎందుకంటే ఆల్రెడీ పాత వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి, హల్చల్ అవుతున్నాయి, ఎవరు నమ్మడం, ఎందుకంటే భోగాపురంకి సెంటు భూమి కూడా ఇవ్వడానికి ఒప్పుకోను, అవసరమైతే నేను సీఎం అయితే మరలా వెనక్కి తీసుకుంటానన్న మనిషి ఈరోజు భోగాపురంది నేనే తెచ్చా అని చెప్పి ఆయన పేటీఎం బ్యాచ్ ఉంటుంది కదా, పేటీఎం బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో ఎలాగైనా పోస్టులు చేస్తున్నారంటే, అప్పట్లో జిఎంఆర్ గారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో శంషాబాద్ నేనే చేశాను, ఇప్పుడు ఇది కూడా నేనే చేస్తానని చెప్పి పారిశ్రామికవేత్త జిఎంఆర్ గారు మాట్లాడిన వీడియో పెట్టి ట్రోల్స్ చేసుకుంటున్నారు, మా అన్నయ్య తెచ్చాడు అన్నట్టుగా. వాళ్ళు సునకానందం వాళ్ళని పడనివ్వండి. అయితే ఇక్కడ అలాంటివి అభివృద్ధి కార్యక్రమం ఎలా వెళ్దాం అనేది ఒకటి ఆప్షన్. ఇకపోతే రెండవది, ఎంతసేపు నా ముఖం పెడితే గెలిచేస్తాము, అక్కడ కుక్కను పెట్టినా గెలుస్తుంది అనే కాన్సెప్ట్లో 80 మందిని సుమారుగా అటుదిటు ఇటుదటు మార్చడము, సీరియస్గా తీసుకోకపోవడము, నేనొక్కడినే చాలు, మనం ప్రజల్లోకి వెళ్ళకపోయినా జరిగిపోతుంది అనే కాన్సెప్ట్లో ఉన్నారు కదా. అది ఈసారి జాగ్రత్తగా ప్లాన్ చేసి ఎవరు ఉన్నా సరైన అభ్యర్థులు వాళ్ళు లోకల్, ఇప్పుడు మొసలి నీటిలోనే బలం, భూమి మీదకి వస్తే దాని బలమే ఉండదు, ఏనుగు భూమి మీద బలం, నీటిలోకి వెళ్తే మొసలి దాన్ని పట్టుకుంటుంది. సో అలాగే ఎక్కడికక్కడ స్థానిక బలం ఉండే వాళ్ళనే పెట్టాలి, ఈసారి మన పైత్యం రుద్దొద్దు అని కూడా ఎవరో చెప్పారట. మూడవది, ఈయన ప్రజలకి చేరువ అవ్వటం లేదు. ఎప్పుడో 2019లో 19 ముందు పాదయాత్ర చేశాడు, తర్వాత
ముఖ్యమంత్రి అయిన తర్వాత తాడేపల్లిలోనే కూర్చున్నాడు తప్ప ఒకవేళ బయటకు వచ్చినా బారికేడ్లు చెట్లు కొట్టేయడాలు అక్కడికక్కడ 5 కిలోమీటర్ డిస్టెన్స్లో కూడా హెలీప్యాడ్లో వెళ్ళడము రావడము ఇవన్నీ కూడా ఎవరు కేఎన్ఆర్ సజ్జల గారు ధనుంజయ రెడ్డి గారు వీళ్ళే మేనేజ్ చేశారు తప్ప ఆయన్ని కలవాలంటే సొంత పార్టీ నాయకులు కార్యకర్తలు అసలు నాయకులు మంత్రులకే అవకాశం లేదు, ఇంకా కార్యకర్తలు ఏం కొలుస్తారు. దీని మీద కేతిరెడ్డి లాంటి వాళ్ళు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు లేదంటే కరణం ధర్మశ్రీ గారు లేదంటే రాజానగర్ మాజీ ఎమ్మెల్యే రాజా గారు వీళ్ళందరూ కూడా పరోక్షంగా విమర్శలు చేశారు, అవి మనం చూసాం. సో అలా కాకుండా ఈసారి కార్యకర్తలకే నా జీవితం అంకితం అని కూడా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు నెల రోజుల తర్వాత స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మరి అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కార్యకర్తలు కలిసే అవకాశం ఎప్పుడుంది? మరలా పాదయాత్ర వరకు ఆగాల. 24లో ఓడిపోతే 27లో స్టార్ట్ చేసి అంటే ఎన్నికల ముందు స్టార్ట్ చేద్దాము, అది ఎన్ని రోజులైతే అన్ని రోజులు, ఈసారి 5,000 కిలోమీటర్లు తిరుగుదాం, అందరినీ కలుద్దాం అనే కాన్సెప్ట్లో ఉన్నారు. ఈసారి ఎవరు అంతగా అప్పుడంటే తండ్రి లేని బిడ్డని నన్ను నమ్మండి, నన్ను ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని బతిమాడుకుంటే సరే అని ఒకసారి ఇచ్చిన ఛాన్స్కి అందరికీ బుద్ధి వచ్చింది కాబట్టే 92% వరకు ఓటింగ్ వచ్చిందిగా. ఇప్పుడు వీళ్ళేమంటారు, అవును మాకు 40% ఉంది, మీరు ముగ్గురు కలిస్తే 52 ఎంత వచ్చింది, మాది ఒక్కడితే 40 ఉందని. మరి అది ఏవిఎంలు ట్రాషు, ఏవిఎంలు సొల్లు, ఏవిఎంలు సరిగ్గా పనిచేయవు, అంతా బూటకము అన్నవాళ్ళు మరి అవే ఏవిఎంలు బేస్ చేసుకొని 40% అని ఎలా చెప్తారు, ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే మాట్లాడిన దాంట్లో పొంతన కుదరటం లేదు, క్లియర్ కట్ట. సో ఈయన మొత్తానికి ఆ స్ట్రాటజిక్ మేనేజర్లని వీళ్ళని అక్కడ ఏంటంటే అన్నీ ప్లస్ అయిపోయాయండి. ఒకటి ఇప్పుడు తల్లి చెల్లి కూడా లేరు, బాబాయ్ మర్డర్ లాంటివి ఏమైనా సానుభూతిగా వచ్చేవి లేవు. ఇప్పుడు బాబాయ్ మర్డర్ 19 నుంచి 24 మధ్య మీ గవర్నమెంట్ ఉంది కదా, దాని గురించి ఎంతవరకు తేల్చలేదు. సునీత గారు ఇప్పటికీ పొట్ట చేతి పట్టుకొని చేతులు చాచి అర్థిస్తూ తిరుగుతున్నారు, ఆవిడ క్లారిటీ లేదు. ఇవన్నీ తెలుస్తాయి కదా, మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా, దీని గురించి ఏం ఆలోచించరా? సో కొన్నాళ్ళకి మర్చిపోతారులే అనుకుంటున్నారు. కానీ సోషల్ మీడియా లాంటివి వచ్చిన తర్వాత, యూట్యూబ్లో వచ్చిన తర్వాత పాతవన్నీ కూడా ఈజీగా వస్తున్నాయి. లేదనుకోండి ఏదో సీనియర్ జర్నలిస్టో పాతకాలం మనుషులో అప్పుడు ఆయన ఇలా చేశాడు, ఇప్పుడు ఈయన ఇలా చేశాడు అని చెప్పుకునే కథలు లేవు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా చేతిలో ఫోన్ అంటే వాడే చూస్తున్నాడు. అవును కదా, అప్పుడు ఇలా మాట్లాడాడు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడాడు, ఇదంతా పదవి కోసం పడుతున్న తాపత్రయం అని క్లియర్గా అర్థమైపోతుంది కదా. సో అలాగ అర్థమైనప్పుడు వీళ్ళకి ఇంక మనుగడ ఏంటి? కాబట్టే ఎలా వెళ్ళాలి, ఏమని చెప్పాలి, ఏమని ఒప్పించాలి అనేది తల్ల పట్టుకుంటున్నారట. చూద్దాం. అంటే ఒకసారి ఒక మంత్రం వర్తిస్తుంది, మళ్ళీ ఆ మంత్రం వర్తించదు కదా. చూద్దాం మరి ఈసారి ఎటువంటి కొత్త మంత్రాలతో జిమ్మిక్కులతో వస్తారో వెయిట్ అండ్ సీ.